న్యాయం చేయడానికి బాధితులకి. రైట్, మాతో పాటు ఒక బాధితులు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. రహీం గారు మీరు అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు మీరు అక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ఆ విషయాలు ఏమైనా గుర్తు చేసుకోగలుగుతారా? అంటే విషయాలంటే నేను ప్రతి సంవత్సరం శ్రద్ధాంజలి చేస్తుంటా. మక్కా మసీద్, గోకుల్ సాగర్, కోటి, లుంబిని పార్క్, దిల్సుఖ్నగర్ లో ఒక బ్యానర్ పెట్టేసి అందరినీ పిలవటం, నాయకుల్ని కానీ వేరే వాళ్ళని అందరినీ చెత్తగా పిలుస్తుంటా. ప్రతి సంవత్సరం కూడా నేను చేస్తుంటా శ్రద్ధాంజలి కార్యక్రమం. ఓకే రహీం గారు, ఇప్పటి వరకు ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరైనా మిమ్మల్ని పట్టించుకున్నారా? అసలు ఎంత నష్టం జరిగింది? ఏ నాయకుడు పట్టించుకోవట్లేదండి. చెప్పండి, ఏ నాయకుడు అందరి నాయకుల దగ్గరికి వెళ్ళినా అందరికి న్యాయం చేయమని పోరాడుతున్నాను నేను. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల. శతగాత్రులు, దివ్యాంగులు, వికలాంగులు, శతగాత్రులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి న్యాయం జరగలేదు, జరగాలి. మాతోని ఆడుకుంటారు కానీ ఆడుకుంటారు మాతోని. అది అంటే ఇప్పటికే చాలా మంది చెప్పండి. నేను ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్ళండి, మాకు కొంతమందికి పింఛన్లు రావట్లేదు. ఓకే, కళ్ళు పోయినాయి, కొంతమంది కాళ్ళు పోయినాయి, బ్రెయిన్ లో ముక్కలు ఉన్నాయి, చాలా మందికి పింఛన్లు రావట్లేదు. ఈ యొక్క 3 బాంబు దాడులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగినాయి. మక్కా మసీద్, కోటి, గోకుల్ చాట్, లుంబిని పార్క్, దిల్సుఖ్నగర్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. సో ఆ ప్రభుత్వం ఎప్పుడు ఉంది కాబట్టి వాళ్ళు పట్టించుకోవాలంటారు మీరు? ఇప్పుడు పట్టించుకోవాలి కదండి అందరు. ప్రతి వాళ్ళు అంటే మీ డిమాండ్ ఏంటండి? ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఆర్థికంగా సహాయం కోరుకుంటున్నారా? డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలా, హెల్త్ కార్డు లేవు నాకు కూడా 4-5 ఆపరేషన్లు అయినాయి నాకు. ప్రతి వాళ్ళని ఆదుకోవాలి. వికలాంగులు, దివ్యాంగులు ఎంతమంది శతగాత్రులున్నారో ప్రతి ఒక్కళ్ళకి ఆదుకోవాలి. వేలల్లో కాదు, 100ల్లోనే ఉన్నారు. వేలల్లో అవసరం లేదు. గవర్నమెంట్ కి లాస్ట్ కదా వాళ్ళని జైళ్లలో పెట్టి పెంచుతున్నారు. 2016లోనే దిల్సుఖ్నగర్ ఉరి శిక్ష అన్నారు. వాళ్ళకు ఉరి శిక్ష వేయలే. ఇప్పుడు సుప్రీం కోర్టుకి వెళ్తాం వాళ్ళు 3 నెలలు మళ్ళీ ఇది. అర్థమైందండి రహీం గారు. క్షమాభిక్ష పెడతారు వాళ్ళు, అడుగుతారు క్షమాభిక్షమని, మళ్ళీ పార్టీ అయిపోద్ది. వాళ్ళకు ఊరు ఉండదు, ఏం ఉండదు. రైట్ అండి రహీం గారు, మేము డిబేట్ లో డిస్కస్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. నాకు 45 లక్షలు ఖర్చు అయ్యి మా డిమాండ్స్ డబుల్ బెడ్రూమ్లు, హెల్త్ కార్డు, పింఛన్లు అందరికి ఇవ్వాలి, ఫైనాన్స్ సపోర్ట్ ఉండాలి. కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. రేవంత్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు. ఆయన అపాయింట్మెంట్ కావాలా? ఓకే అండి తప్పకుండా మాట్లాడదాం. రైట్ రమేష్ గారు, వీళ్ళ డిమాండ్స్ మీకు అర్థమయ్యాయి. ఇవి చాలా బేసిక్ డిమాండ్స్. ఎందుకంటే వాళ్ళ పని కోసం ఏదో మామూలుగా వెళ్తారు. పకోడీ తినడానికి వెళ్ళిన వ్యక్తి ఒంట్లో కుక్కర్ ఇంకా ఉంది అంటే, కుక్కర్ ముక్కలు కాళ్ళల్లోని తలలోనే ఉందంటే అది ఎంత హర్టింగ్ విషయం. సో డెఫినెట్లీ ఇదే డిబేట్లో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. గ్యారంటీ అయినంత వరకు డెఫినెట్గా న్యాయం జరిగితే పోరాడదాం, మనందరం కలిసి కూడా పోరాడదాం. సేమ్ టైం వాళ్ళు విల్ టేక్ ఇట్ టు ద గవర్నమెంట్. అంటే ఎలాంటి వాళ్ళు అడుగుతున్న సహాయం డబుల్ బెడ్రూమ్ కావాలి. బేసిక్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లా గవర్నమెంట్ ఇస్తా ఉంది. ఇచ్చే దాంట్లో వీళ్ళని చూసి హూ ఇస్ జెన్యూన్ అనుకుని వాళ్ళకి ఇవ్వాల్సిందే. పెన్షన్ వాళ్ళకి కావాల్సిందే. ఎందుకంటే వాళ్ళు నిజంగా లాస్ట్ సంథింగ్, చెవులు వినిపించకుండా ఏదైనా నష్టమే. ఆ నష్టం డెఫినెట్లీ ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది అండ్ వహించాలని కోరుకుంటున్నాం. మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. 100% లైవ్ చెప్తున్నారు. ఆన్ లైవ్ దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. మళ్ళీ మనం డిబేట్ చేద్దాం దీనిపై, మనం కలిసి పోరాడదాం దానిపై. రైట్ శ్రవణ్ కుమార్ గారు, అంటే వీళ్ళ డిమాండ్స్లో న్యాయం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక వ్యక్తి కాలు పుట్టుకతో వస్తే అది వేరే విధం, కానీ మధ్యలోంచి కాళ్ళు, చెవులు అన్నీ పోగొట్టుకున్న వ్యక్తులు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వడము చాలా కష్టం, ఇతరుల మీద డిపెండ్ అవ్వడం చాలా కష్టం. అది కూడా చాలామంది యంగర్స్ కూడా ఉన్నారు. అంటే ఉద్యోగాలు చేస్తే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళంతని ఆదుకోవాల్సిన అవసరం లేదా ప్రభుత్వానికి? ఖచ్చితంగా ఉంది, ఉండాలి. దురదృష్టవశాత్తు ఈ బాంబు బ్లాస్ట్ను కూడా రాజకీయ నాయకులు తమ రాజకీయం కోసం వాడుకుంటున్నారు. మా పీరియడ్లో జరిగినాయని, మా పీరియడ్లో న్యాయం జరిగిందని, మీ పీరియడ్లోనే ఇష్యూ జరిగిందని ఇద్దరు పోరాడుతున్నారు. కానీ మా పీరియడ్లో మేము ఇంతమంది ఇప్పుడు చెప్తున్నట్టు బాధితులు ఎవరైతే ఉన్నారో దగ్గర 18 మంది చనిపోయారు, 130 మంది దాకా గాయాలయ్యాయి.
దాంట్లో తీవ్ర గాయాలు 30 to 40 మెంబర్స్. అంటే ఏదో ఒక రకంగా కోల్పోయారు. అంటే చెవి కోల్పోవడం కానీ, వినికిడి శక్తి కోల్పోవడం, అవును. అవయవాలలో కొంచెం మార్పు పోరుపోవడం, చూపు కోల్పోవడం. ఒక రకంగా వీళ్ళు కూడా వికలాంగులుగా ఏదో ఒకటి కోల్పోయినప్పుడు వాళ్ళ వికలాంగ కోటాలో పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి వికలాంగుల కోటా, పెన్షన్, ఆ బెనిఫిషరీస్, బాధితులు అంటే ఏదైతే చనిపోయిన వారికి నాకు తెలిసి ఒకరికో ఏదో ఎంతమందికి ఇచ్చారో అయితే నష్టపరిహారం ఇచ్చి ఉండవచ్చు. అందరికి ఇచ్చారని కూడా నాకు ఇచ్చారు. 50,000 వరకు సహాయం చేశారు. కానీ మా ఆపరేషన్స్ కి వాటికి ఖర్చు అయింది 4-5 లక్షలు కదా అని వాళ్ళు. ఆ ముందు ఆ మానసిక ఆందోళన ఏదైతే ఆ బాంబ్ బ్లాస్ట్ సీన్లో ఉన్నప్పుడు జరిగినటువంటి అది తలుచుకుంటేనే వాళ్ళు గగురుపాటు కలుస్తుంది, మనకే వస్తుంది. అట్లాంటి వాళ్ళని మేము ఆదుకుంటున్నాము, మేము వెళ్తున్నామని ఈ రాజకీయ నాయకులు పోటీకి పోవట్లేరు. కానీ మా అప్పుడు జరిగింది, లేదా మేము ఎస్టిమేట్ చేసాము, లేదా మీ అప్పుడే ఈ ఇష్యూ జరిగింది, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది, మా పార్టీ వచ్చిందాక న్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు. ఒకరు నిందలు వేసుకుంటున్నారు, లేదా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుందామని చూస్తున్నారు. కానీ ప్రజలకు న్యాయం చేకూర్చాలైతే ఏ పార్టీ అనుకోవట్లేదు. రైట్. కోటరెడ్డి గారు, నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే అడ్వాంటేజ్ ఉంటేనే ప్రభుత్వ పెద్దలు వెళ్తారా? ఎక్కడో 7 సిస్టర్స్లో ఆర్మీ ఆఫీసర్స్కి కేసీఆర్ వెళ్ళి డబ్బులు ఇచ్చిన సందర్భాలు మనం చూసాం. కానీ ఇక్కడ 131 మంది ఫ్యామిలీస్, 18 మంది కుటుంబాలు, ఆమె ప్రెగ్నెంట్ లేడీ, ఆమె పొట్టలో ఉన్న బేబీ కూడా హర్ట్ అయిందంటే ఎంత హర్టింగ్ విషయం. ఇలాంటి వాళ్ళు ఏం అవసరం లేదా ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఏది అవసరం? మొట్టమొదట ప్రధానమైనటువంటి వార్తల్లో వాళ్ళకి అనుకూలంగా ఓటు బ్యాంకు ఇంకొకటో ఉపయోగపడతారు అనుకున్న వరకు. ఈ జరిగినటువంటి సంఘటన బాంబ్ బ్లాస్ట్ జరిగింది, బాధితులు ఇలా ఉన్నారు, ఆ రోజు వాళ్ళందరినీ హాస్పిటల్లో చేర్చారు, మృతుల కుటుంబాలకు 5,000 50,000 ఇచ్చారు, అయిపోయింది ఆ రోజు ఫోటోల వరకు. రీసెంట్ సంఘటనలని ఊరికే, అంటే ఇది సందర్భం కాకపోయినా నేను మీకు చెప్తాను. మామూలుగా హైడ్రా ఇష్యూ రాగానే హైడ్రా తోటి పేపర్లు, మీడియా మొత్తం హోరెత్తిపోయింది. ఈలోపు ఈ రేస్కి సంబంధించింది అన్నారు, అది మరుగైన పడిపోయింది, ఇది తెర మీదకి వచ్చింది. ఆ తర్వాత ఇంకొక సంఘటన ఏదో తీసుకొచ్చారు, దానికి సంబంధించినటువంటి అంటే ఈ మంత్రివర్గ విస్తరణలు, అంటే ఒక కొత్త టాపిక్ రాగానే పాతబడిపోతుంది. దాని ప్రాధాన్యతలు, దాని అవసరాలు గుర్తించేటువంటి వ్యక్తులు కానీ, దాన్ని నిజాయితీగా చేసేటువంటిది. ఇప్పుడు కాళేశ్వరం గురించి ఎంతమందికి గుర్తుంది? రీసెంట్ హెచ్సియుకి సంబంధించింది ఇప్పటిదాకా జరుగుతూ వస్తుంది కదా. ఇప్పుడు ఈ కమిటీ వేసిన తర్వాత ఇంకా 4 రోజుల తర్వాత మీకు ఈ వార్త కనిపించదు చూడండి. అంటే ఏదైనా సరే సంఘటన జరిగినప్పుడు ఆ తీవ్రత ఉన్న క్షణాన్ని మాత్రము వాళ్ళందరూ కూడా, అంటే పబ్లిక్ డైవర్షన్ పూర్తిగా నెగిటివ్గా రాకముందు ఓన్ చేసుకోవడానికి లేదా అవతల వాళ్ళ మీదకి రుద్దటానికి ఒక ప్రయత్నం చేసేసి వదిలేస్తున్నారు. ఆ తర్వాత నిజమైన బాధితుడి పక్షాన్ని నిలబడి పోరాడే వాళ్ళు కరువైపోయారు. ఇప్పుడు మీతో మాట్లాడిన వ్యక్తి అతను కూడా ముస్లిమే కదండి, చేసిన వ్యక్తులు కూడా అదే కదా. మరి అంటే వాళ్ళు, నేను కులపరంగానో మతపరంగానో చెప్పడం లేదు, కానీ నష్టపోయింది ఎవరు? అతనికి ఏంటి సంబంధం? ఎక్కడో రోడ్డు మీద ఏదో చిల్లర వ్యాపారం చేసుకుని బ్రతికేటువంటి వ్యక్తి ఇవాళ అతను 4 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టేసి తన ఆపరేషన్లు చేయించుకునే స్థితి ఉంటుందా? 2013లో అంత ఖర్చు పెట్టుకున్నారంటే ఇప్పుడు కోలుకోగలుగుతారా? అదే